సో, ఇంట్లో ఏమైనా చిట్కాలున్నాయా? కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి, నర్వస్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం బలహీనత లేకుండా ఉండడానికి, బలంగా ఉండడానికి? నరాలు గట్టిగా ఉండాలి అంటే మీరు రెగ్యులర్‌లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో, బెర్రీస్‌లో ఇప్ ఉంటాయి. బెర్రీస్ ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు గూడా న్యూరోపతి అయి నరాలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు గూడా తినొచ్చు. హ్మ్. మళ్ళీ ఏందంటే ఇప్పుడు మీరు వైట్ టీ విన్నారా మీరు? వైట్ టీనా? వైట్ టీ లేదండి. అంటే ఏందంటే ఇప్పుడు మనం చాయ్ ఎందుకు తాగుతాం? హ్మ్. రిఫ్రెష్‌మెంట్ కోసం అవును. తాగుతాం. అవును. ఓకే. అదెలాగా తయారు చేసుకోవాలి ఆ వైట్ టీ? గ్రీన్ టీ ఎట్లా తయారు చేసుకుంటారు? వైట్ టీ సేమ్ గూడా అంతే. అట్లనే తయారు చేసుకోవాలి. వాటర్ అంటే మిల్క్ ఏమి ఎయనక్కర్లా దాంట్లో. మిల్క్ వేయకూడదు. అసలు వేయొద్దు. గ్రీన్ టీలో వేయొద్దు, వైట్ టీలో వైట్ వేయొద్దు. టీలో వేయొద్దు. దాంట్లో మీరు డైలీ వైట్ టీ ఒక కప్ తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పోయి హ్మ్. మీకు జర హెల్ప్ చేస్తది ఇది. ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా ఆహ్, మార్కెట్‌లో ఉన్నాయి సార్ ఈ వైట్ టీ అంటే దొరుకుతాయా మనకి? అవును. మీరు ఓకే. ఆన్‌లైన్ గూగుల్ చేయండి. హ్మ్. వైట్ వైట్ టీ టీ అనేది. బై హ్మ్. బై వైట్ టీ ఆన్‌లైన్ అని కొట్టండి. చాలా మంది అమ్ముతారు. ఓకే. అయితే అది డైలీ ఒక కప్ తాగండి. సో, అందులో మరి స్వీట్‌నెస్ కోసం షుగర్ గాకుండా ఏమెయ్య తేనె ఇట్లా ఏమి వేసుకో ఏమెయ్యకండి. అంతా మీకు స్వీట్‌నెస్‌కి గాకుండా ఏం మీ బాడీలో పోదంటే ఇంత దాల్చిన చెక్కది ఇంత చిన్న ముక్క ఏసుకోండి. దాంతోటి మీకు కొంచెం కొంచెం ఆ స్వీట్‌నెస్ ఫ్లేవర్ వస్తది. ఆ వస్తది గదా! స్వీట్‌నెస్ కూడా ఆ! వస్తది. సో, అలాగా మనము వైట్ టీ తీసుకుంటే నరాల బలహీనత నుంచి మనం ఉపశమనం పొందొచ్చనమాట.